ఆంధ్రప్రదేశ్కి భారీ పరిశ్రమ ఒకటి రాబోతోందండి. ఇది ఆంధ్రప్రదేశ్కి శుభసూచకమనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు రానున్న మరో కీలక ప్రాజెక్టు అంటూ మన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. మనం ఇప్పుడు దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీకి కేంద్రం అయితే శుభవార్త చెప్పింది. 3 రాష్ట్రాలలో భారీ నౌకల నిర్మాణ మరమ్మత్తు సెంటర్ల ఏర్పాటు చేయనుందండి. ఈ మూడింటిలో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉందని చెప్తా ఉన్నారు. 3 రాష్ట్రాల్లో ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఎంపిక చేసిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ 3 రాష్ట్రాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా 3 ఓడల తయారీ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. భారీ నౌకల నిర్మాణం మరియు మరమ్మతుల సెంటర్ని 3 రాష్ట్రాల్లో ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంపిక చేసేసిందని చెప్తున్నారు. ఏపీలో అయితే దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ల ఏర్పాటు కానుంది. షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న ఇతర విదేశీ సంస్థల మధ్య కూడా ఇంకా చర్చలు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. నౌకా రంగంలో భారత్తో కలిసి పనిచేసేందుకు దక్షిణ కొరియా మరియు నెదర్లాండ్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్తా ఉన్నారు. దేశంలో నౌకా తయారీ నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో షిప్ బిల్డింగ్ ప్రోత్సహించేందుకు దాదాపు 45,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని చెప్తా ఉన్నారు. సముద్రయాన రంగ వ్యాపార అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని తీసుకుంటా ఉంది. రాష్ట్రానికి ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక విధానం కూడా ప్రకటించింది. తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై చర్చించడానికి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆధ్వర్యంలో ఒక టీం మంగళవారం అయితే ఏపీకి రానుంది. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతారు. ఈ యొక్క షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటులో దాదాపు కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్కి శుభవార్తగానే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్రియేటింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.